ముందుగా మన గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు, ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనం ఈరోజు ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుపుకుందాం. అతని స్టోరీ చాలా అద్భుతం అన్నమాట. చాలా మందికి తెలిసి ఉంటుంది. బుద్ధుని ఒకసారి చాలా మంది అడుగుతారు, మీలాంటి మహానుభావులు భూమి మీదకి ముందు కానీ తర్వాత కానీ ఉండబోరు, మీరే చాలా గొప్పవారు అని అంటారన్నట్టు. అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు, నాకంటే ముందు ఎంతో మంది బుద్ధులు వచ్చారు, నా తర్వాత కూడా ఎంతో మంది బుద్ధులు వస్తారు అని చెప్పారు. మరి బుద్ధుని కంటే ముందు వచ్చిన ఒకానొక బుద్ధులు ఒక మహానుభావుడు గురించి స్టోరీ ఇది. అతని పేరే విరాట్. ఇది సైఫాన్ అతను ఇంగ్లీష్ లో నుంచి అనువదించారు. ఇది తెలుగులోకి మనకి పొనుగోటి కృష్ణారెడ్డి గారు, డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి గారు తెలుగులోకి తీసుకొచ్చారు అన్నట్టు దీన్ని. ఇది ఇప్పటికీ 40 భాషల్లో ప్రచురించబడింది. లక్షలాది పుస్తకాలు అమ్ముడుపోయాయి. మరి అంతటి గొప్పటి మహానుభావుడి కథ ఇది. బుద్ధుడు భూమి మీదకి అవతరిస్తున్న కొంతకాలానికి మునుపు వీరవాగ రాజ్యంలో విరాట్ అనే వ్యక్తి ఉంటాడు. అతను చాలా యోధుడు, వీరుడు, అన్ని యుద్ధాలు వచ్చినవాడు అన్నట్టు, కత్తి యుద్ధము అన్ని వచ్చినవాడు. అలాగే ప్రశాంత హృదయుడు, ఎంతో ధైర్యశాలి, సత్యాన్వేషకుడు. అతనంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ గౌరవం అన్నమాట. రాజుగారు కూడా చాలా ఇష్టమైన వాడు ఈ విరాట్. మరి ఇంతటి గొప్ప యోధుడి స్టోరీ మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఇతని సత్యాన్వేషణ ఎలా మొదలైంది, ఇతను ఈ అన్వేషణలో ఎక్కడికి చేరుకున్నాడు, ఇతని ప్రయాణము అనేది ఈ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీరవాగ రాజ్యంలో అప్పుడు రాజు బావబంతి ఏం చేస్తాడంటే అతనికి మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. సామంత రాజులతో కలిసి ఈ రాజ్యాన్ని ఆధీనం తనలోకి తెచ్చుకుందామని అందరికి ఎలాంటి లంచాలు ఇచ్చి రాజ్యంలో ఆయన సడి చేసుకుంటారు రాజు బామర్ది. అయితే అప్పుడు ఈ రాజుకు తెలియదు ఈ విషయం. సేనాధిపతులు కూడా అతని సైడ్ అయిపోతారు, బామర్ది సైడు. అలాగే ఆ రాజ్యంలో రాజహంసలు విజయానికి చిహ్నాలు అన్నమాట. ఆ రాజహంసల్ని కూడా దొంగిలించబడతాయి. ఇంకా అది ప్రజలకు తెలిసేసరికి భయాందోళన అవుతారు. ఎందుకంటే ఇంకా రాజ్యాన్ని కోల్పోవడమే అన్నట్టు దాని సింబల్. ఎప్పుడైతే రాజహంసల్ని దొంగిలించబడతాయో అలా ఎంతో నష్టపోతాడు రాజు. ఆ సమయంలో ఏం చేయాలో తోచదు. ఈ బావమర్ది ఏం చేస్తాడు, సామంత రాజులతో కలిసి సేనాధిపతి వీళ్ళందరూ మంచి రైట్ హ్యాండ్ గా ఉన్న రాజుకున్న వాళ్ళందరినీ తీసుకొని ఆయన సైడ్ చేసుకొని సామంత రాజులతో కలిసి యుద్ధానికి ప్రకటిస్తాడు. వీరభాగ రాజ్యం యుద్ధం రాజు మీద. ఇంకా ఇది నీకేం తోచక ఎవరిని నమ్మాలో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో విరాట్ గుర్తుకొస్తాడు. అన్మ్యూట్ అయ్యారు మేడం, అన్మ్యూట్ లో ఉన్నారు. అయితే వీరభాగ రాజ్యంలో విరాట్ గుర్తుకొస్తాడు. అప్పుడు విరాట్ ని రాజు వచ్చి అడుగుతాడు, నేను యాచకుడిలా అడుగుతాడు అన్నట్టు. విరాట్ ఎప్పుడు అలా చూడలేదు రాజుని, కానీ రాజు అంటే చాలా ఇష్టం విరాట్. రాజు ఏది చెప్తే అది వింటాడు. అయితే అప్పుడు చెప్తారు, నా పక్కనున్నారు బామ్మర్ది ఇలా చేశాడు, సేనాధిపతులు ఇలా చేశారు, ఇప్పుడు నువ్వే దిక్కు, నా రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే, రాజహంసల్ని తీసుకురావాలి, నా రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని ఒక యాచకుడిలా రాజు ఈ విరాట్ ని అడుగుతాడు. అప్పుడు విరాట్ ప్రతిజ్ఞ చేస్తాడు, నేను
మన రాజ్యాన్ని కాపాడాకనే నా ఇంట్లో అడుగు పెడతాను అని ప్రతిజ్ఞ చేసి ఆ ఖడ్గాన్ని తీసుకుని మిగిలిన సైన్యాన్ని బలగాలను పట్టుకొని బయలుదేరతాడు. ఆ రాజ్యం ఒక పొలిమేరల్లో ఒక నది ఉంటుంది. ఆ నదికి అవతల శత్రుసేన ఉంటారు. ఈ బామ్మర్ది సేనాధిపతులు, పర్వతరాజులు అందరూ అటు సైడ్ ఉంటారు. వాళ్ళు చాలా గర్వంతో ఉండిపోతారు. ఎందుకంటే ఎలాగో విజయం మాదే. వారిని ఎందుకంటే సైన్యము బలవంతులందరూ మా సైడే ఉన్నారు. దొంగిలించిపోయేవన్నీ మా దగ్గరే ఉన్నాయి. సంపదలు అన్ని దొంగిలించుకెళ్తారు అన్నట్టు. ఇవన్నీ మా దగ్గరనే ఉన్నాయి. కాబట్టి మాదే విజయం అని గర్వంతో ఉంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు వీళ్ళంటే రాజు కూడా కొద్దిగా కఠిన హృదయుడు అన్నట్టు. ఎప్పుడు అందరి దగ్గర సామంత రాజుల దగ్గర కప్పం ఎక్కువ తీసుకుంటాడు. శిక్షలు కఠినంగా విధిస్తారు. అతని ధోరణి నచ్చక మెల్లమెల్లగా అందరూ సైడ్ అయిపోతారు. ఇలా అయితే కాకపోతే ద్రోహం చేస్తారు. అట్లా చేయొద్దు కదా అని ఇక విరాట్ ఏం చేస్తాడు, మరి వాళ్ళని ఎలా చేద్దాం ఆ నది దాటాలి అంటే అని ఆలోచిస్తూ దాన్ని వంతెన చేయడానికి పెద్ద పెద్ద చెట్లను కూల్చడానికి ట్రై చేస్తారు మిగతా సైన్యం. అప్పుడు విరాట్ ఏం చేస్తాడు, ఒక జంతువును వేటాడుతూ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక రేవు కనిపిస్తుంది. అక్కడ ద్వారా ఇంకో మార్గం ఉందని తెలుసుకొని వెంటనే సైన్యాన్ని అలర్ట్ చేసి ఆ రేవు ద్వారా వారిని అటాక్ చేయొచ్చు అని డిసైడ్ అవుతాడు. ఆ రేవు ద్వారా వాళ్ళని తీసుకెళ్లి ఏం చేస్తాడంటే చీకట్లో ఉంటారు కదా, కాగడాల ద్వారా ఆ పెద్ద పెద్ద ఏనుగులను భయపెట్టేసరికి అవి చెదురుముదురు అయిపోతాయి. చెదురుముదురు అయిపోగానే వీళ్ళు ఏం చేస్తారు, ఆ గుడారంలోకి అటాక్ అవుతారు. ఫస్ట్ గుడారంలో ఈ మెయిన్ బలగస్తులంతా, ముఖ్యమైన వాళ్ళంతా అందులోనే ఉంటారు అన్నట్టు. కాకపోతే చీకట్లోనే కాబట్టి ఒకరు తల నరికేయడం, ఒకరు ఎంటర్ అవడంతో ఇద్దరిని చంపేస్తాడు. ఇంకా తర్వాత ఒకరు శిరస్సు ఖండిస్తాడు. ఆ తర్వాత ఇంకొకరి బల్లంతో ఛాతి మీద పొడుస్తాడు. అట్లా 5-6 చంపేస్తాడు. చంపేసి అక్కడ రాజహంసని చూసి అక్కడ కాపలా కాస్తూ వాటిని ఎవరు తీయద్దని కాపలా కాస్తూ ఎవరైనా అక్కడికి వస్తే చంపేద్దామని సిద్ధంగా కత్తి పట్టుకొని కూర్చుంటాడు విరాట్. ఇంకా రాత్రంతా అక్కడికి మెయిన్ వాళ్ళు చనిపోయారు కాబట్టి మిగతా సైన్యం రారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అది విజయానికి ప్రతీక. ఇంకా తర్వాత సూర్యోదయం కాగానే విరాట్ ఏం చేస్తాడు, చేతులు కడుక్కోవడానికి నదీ తీరానికి వెళ్ళి వస్తాడు. మిగతా సైన్యం చాలా అద్భుతంగా విజయంతో తీరింతలు కొడుతూ ఉంటారన్నట్టు. ఆ సొమ్మునంతా తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉంటారన్నట్టు. ఇంకా విరాట్ ఏం చేస్తాడు, చనిపోయిన వాళ్ళని చూడాలి అనుకుంటాడు. చేతులు కడుక్కొని వచ్చి ఒక్కొక్కరిని చూడడం మొదలు పెడతాడు అన్నట్టు. మొట్టమొదటిగా బావమరిది అతను చనిపోవడం చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళ భయంతో కళ్ళు ఇలా తెరుచుకొని భయంగా చనిపోవడం ఉంటాయి అన్నమాట. అది ఆ తర్వాత ఇద్దరు అపరిచితులు, వాళ్ళు బహుశా వేరే రాజుకి బానిసలై ఉండొచ్చు అనుకుంటాడు. ఆ తర్వాత సేనాధిపతిని చూస్తాడు. దేశద్రోహిని బల్లంతో చంపాను కదా అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని చూసాక లాస్ట్ శవాన్ని చూసి షాక్ అవుతాడు. అది ఎవరో కాదు, అతని అన్న మెల్లంగల్. అతను పర్వతరాజు. వీరు సహాయం అడిగిందని వచ్చి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఈ విషయం తెలుసుకోక అన్నను చంపాడు కాబట్టి అక్కడే షాక్ అయిపోయి ఇంకా తను కూడా చచ్చిపోయేంత పని అవుతుంది అనమాట. అతని అన్న కళ్ళు ఇతన్ని ఎలా చూస్తాయంటే నిర్దోషుడైన నన్ను ఎలా చంపావు అన్నట్టుగా ప్రశ్నించినట్టుగా ఉంటాయి ఈయనకి. ఇంకా అక్కడ ఆయనకి ఏం అర్థం కాదు. ఏమవుతుందంటే చాలా బాధగా ఉండిపోతాడు. తన సొంత ఆయననే చంపేసుకున్నాను అన్న బాధతోటి ఏం చేయలేకపోవచ్చక అక్కడ ఉండిపోతారు. ఇక సైన్యం మాత్రము సగం వెళ్ళిపోయి విజయం గురించి చెప్తారు. మిగతా వారు మాత్రం ఆ సొమ్మునంతా తీసుకొని పెద్ద పెద్ద బండ్ల మీద లాగుతూ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా తర్వాత శవాలని అంతా కాల్చివేయమని చెప్తాడు అన్నట్టు విరాట్. దానికి సైన్యం షాక్ అవుతారు. మనం శత్రు సైన్యాలను ఎప్పుడు అలా చేయలేదు, వీళ్ళు ద్రోహం చేసింది కాబట్టి ముక్కలుగా చేసి కాకుల గద్దెలకు ఏమంటారు అనుకున్నాము, కానీ ఇలా ఎందుకు చెప్పారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఏది చెప్పినా వాళ్ళు రివర్స్ మాట్లాడారన్నమాట. ఆయన చెప్పిన ప్రకారమే అన్ని శవాలని కాల్చేస్తారు. 6 శవాలని అక్కడ అయిపోయేదాకా, దహనం అయిపోయేదాకా విరాట్ అక్కడే ఉండిపోతాడు. విరాట్ అక్కడే ఉండి ఆ దహన సంస్కారాలు అయిపోయాక బాధతోటి ఆ వంతెన, అప్పటి వరకు వంతెన తయారు చేస్తూ ఉంటారు నది దాటడానికి. ఇక్కడ ఉన్న సొమ్మును, రాజహంసల్ని, ఏనుగుల్ని తీసుకెళ్ళడానికి సైన్యం. అది చాలా బరువుగా ఉంటుంది, లాక్కెళ్తూ ఉంటారు. సగం సైన్యం వెళ్తారు, మిగతా సగం సైన్యంతో
విరాట్ ఆ వంతెన దాటుతూ ఉండగా ఒకేసారి ఆకాశానికి చూస్తూ ఆగిపోతాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆగిపోతారు అన్నట్టు. అక్కడ ఆ వంతెన నుంచి నీళ్ళలోకి అతని ఖడ్గాన్ని వదిలేస్తాడు. నీళ్ళలోకి వదిలేసి మిగతా సైన్యంతో వెళ్తుంటాడు. వాళ్ళేమనుకుంటారు ఖడ్గం పడిపోయింది అనుకుని తీసుకురావడానికి దూకుతారు. విరాట్ చెప్తారు ఆ ఖడ్గాన్ని తీసుకురావద్దు అని సైగలు చేస్తారు. సరే అని చెప్పేసి వెళ్తారు. ఇంకా అలా రాజు దగ్గరికి వెళ్తూ ఉండగానే రాజు విజయానందంతో ఇతనికి సత్కారాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. అతను కిందికి దిగగానే ఎర్ర తివాచీలేసి వీళ్ళకి సత్కారాలు పరుస్తాడు. అక్కడ రాజు పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా మట్టి మీద నడవద్దు అనమాట. అయితే ఎర్ర తివాచీల మీద నడుస్తాడు. అలా మళ్ళీ రాజులు మామూలు వ్యక్తులను ఆలింగనం చేసుకోరు. కానీ ఇతన్ని మాత్రం ఆలింగనం చేసుకొని చాలా విజయానందంతో ఉంటాడు అనమాట. అప్పుడు విరాట్ మాత్రం నార్మల్ గా ఉండిపోతాడు. తన అన్నను కోల్పోయిన బాధలో ఉంటాడు. అయితే రాజు మాత్రం పరమానందంతో నువ్వు చేసిన ఈ గొప్ప పని చరిత్రలో నిలిచిపోతుంది. నువ్వు చాలా గొప్ప యోధుడివి, వీరుడివి, ధీరుడివి. నీకు ఎన్ని సత్కారాలు చేసినా సరిపోదు అని చెప్పి ఎన్నో వంశపారపర్యంగా వస్తున్న వజ్రాలతో పొదిగిన ఒక ఖడ్గాన్ని బహుకరించబోతాడు అనమాట. ఎందుకంటే ఇలాంటి యోధుడు నా పక్కన ఉంటే శత్రు సైన్యాలు కూడా అడలిపోతాయి, నా దగ్గర కన్నెత్తి కూడా చూడము అని చెప్పి అది ఆజ్ఞాపించి తీసుకొచ్చి వజ్రాలతో పొడిగిన ఆ ఖడ్గాన్ని విరాట్ కి ఇస్తామని డిసైడ్ అవుతారు. అప్పుడు విరాట్ దాని మీద ఏముంటాయంటే బీజాక్షరాలతో కొన్ని రాసి ఉంటాయి. అది ఎవరికి అర్థం కాదు కూడా. మహాపండితులకి అర్థమవుతుంది. అంత విలువైన ఖడ్గాన్ని విరాట్ కి ఇవ్వబోతే విరాట్ దాన్ని తిరస్కరిస్తాడు సున్నితంగా. రాజుకి అర్థం కాదు. అప్పుడు విరాట్ చెప్తాడు, నేను ఈ యుద్ధంలో అమాయకుడైన నా అన్నను కోల్పోయాను. మా తల్లికి నా అన్న నేను ఇద్దరమే ఈ విచక్షణ తెలుసుకోకుండా నా అన్నని అని తెలుసుకోకుండా చంపేశాను. కాబట్టి దారిలోనే నేను నిర్ణయం తీసుకున్నాను యుద్ధాన్ని చెయ్యకూడదని. రాజు ఏం చెప్తాడు, యుద్ధం అధికారానికి ప్రతీక, నువ్వు తీసుకో, నా ఈ నా సింహాసనాన్ని నా పక్కకున్న మెయిన్ పోస్ట్ కూడా నువ్వే తీసుకో అంటాడు అన్నట్టు. పక్కకున్న పోస్ట్ అంటే ఇవన్నీ నాకొద్దు. ఖడ్గం అనేది బలానికి ప్రతీక, బలం సత్యానికి విరోధి. కాబట్టి నేను సత్యాన్వేషకుడిని, నేను ఖడ్గాన్ని చేత పట్టుకోను, అమాయకుల వాడిని ఎవరిని నేను చంపను. ఈ క్షణం నుంచి నేను ఎవరిని రక్తపాతం చూడదలుచుకోలేదు. ఆ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. మా అన్న కళ్ళు నన్ను వేధిస్తున్నాయి, నన్ను దోషుడిగా దూషిస్తున్నాయి. ఈ క్షణం నుంచి నేను యుద్ధంలో నేను ఎవరిని యుద్ధం చెయ్యను, చంపను అని చెప్తాను. ఈ నిర్ణయానికి ఎప్పుడు రాజు నిర్ణయాన్ని తిరస్కరించలేదు జబరు. ఇలాంటి నిర్ణయం తీసుకునేసరికి రాజుకి అర్థం కాదు. చాలా భయం వేస్తుంది. ఇంత గొప్ప వీరుడు శూరుడు యుద్ధాన్ని తిరస్కరించడం అనేది ఎప్పుడు జరగలేదు. మరి ఏం చేయాలో పాల్పోక కావాలంటే నా సగ రాజ్యాన్ని కూడా ఇస్తా అంటాడు. ఉన్నా కానీ ఆయన ఒప్పుకోడు అన్నమాట. అయితే రాజు పోనీ మరి ఇంకొక పోస్ట్ ఇస్తాను తీసుకోవాలి అంటాడు. ఏంటిది అంటే న్యాయాధిపతి పోస్ట్ ఇస్తాను. ఎందుకంటే నీవు మంచి తీర్పులు చెప్తావు కదా నార్మల్ గా కూడా నీ ఇంట్లో నుంచి. కాబట్టి నువ్వు న్యాయాధికారిగా తీసుకొని మంచి న్యాయాన్ని నా రాజ్యంలో అందరికి న్యాయం చేయు, వారికి సమస్యలను పరిష్కరించు నీ తీర్పు ద్వారా. దీనివల్ల యుద్ధం ఉండదు, రక్తపాతం ఉండదు అని చెప్తారన్నట్టు. దానికి విరాట్ అంగీకరిస్తాడు, న్యాయాధిపతిగా స్వీకరిస్తాడు. అతని తీర్పు ఎలా ఉండేదంటే ఎవరైనా అంగీకరించాలి, చాలా శోధించి విచారించి దానికి తగిన శిక్ష ఏది అన్నది విచారణ చేసి చేస్తాడు. ఒక రోజు సమయం తీసుకొని చేస్తాడు. ఎప్పుడైనా ఏదైనా వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించాడు అన్నమాట. దానికి కొంత సమయం తీసుకుని నెక్స్ట్ డే రోజు తీర్పు చెప్తాడు. మళ్ళీ చెప్పే ముందు ముద్దాయిని అడుగుతాడు, నీకు ఈ తీర్పు సమ్మతమేనా అని అడిగి, నేను సత్యానికి అన్వేషిస్తున్నానని అలా తెలుపుతూ అతను జర్నీ అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అంటూ. ఆయన 100కో 1,00,00,000 ఒక్కరు మాత్రమే అతనికి అపోజిట్ చెప్పేవారు. మిగతా వారందరూ ఆయన తీర్పుని అంగీకరించేవారు, ముద్దాయిలు సైతం. ఎంతో దూరం నుంచి రైతులు కూడా ఆయన దగ్గరికి తీర్పు కోసం వచ్చేవారు అన్నమాట. అలా 6 ఏళ్ళు గడుస్తాయి అన్నమాట అతని న్యాయవాదిగా. ఇంకా అతని వీరుడు శూరుడు ధీరుడు అనే పేరు మర్చిపోయి ఆయన మహాధర్మదేవుడు, న్యాయాధికారి,
అన్న బిరుదులు ఆయనకు వస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఆ పోస్ట్, నెక్స్ట్ న్యాయాధికారి, ధర్మదేవత అనే పోస్టుకి ఎదుగుతాడు. ఇందులో కూడా గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. అతని న్యాయం శిరసావహిస్తారు అందరూ. అందరూ దాన్ని గౌరవిస్తూ ఉంటారు. పూజారులు సైతం అతన్ని తీర్పు అడిగే వాళ్ళు అనమాట. అలా ఉన్న తరుణంలో ఒక వింత కేసు వస్తుంది విరాట్ దగ్గరికి. పక్క ఊరు నుంచి, కొద్ది దూరం నుంచి కొంతమంది ఆ గ్రామీణులు ఒకతన్ని చాలా కష్టం మీద లాక్కొస్తూ ఉంటారు. ఇటు కొంతమంది, అటు కొంతమంది లాక్కుంటూ తీసుకొస్తారు. అతను చాలా కండలు తిరిగిన వాళ్ళలాగా, క్రూరుడులాగా కనిపిస్తాడనమాట. అతన్ని తీసుకొచ్చి అక్కడ విరాట్ దగ్గర ముందట ఉంచుతాడు. ఉంచి ఏమని చెప్తారంటే, ప్రభు, వీడు చాలా చెడ్డవాడు, ఎంతో మందిని హత్యలు చేశాడు, వీడిని తట్టుకోలేకపోతున్నాం, మీరు మాకు న్యాయం చేయడానికి తీసుకొచ్చాము అంటే, ఈయన ఏం చేశాడు అని అడుగుతాడు విరాట్. ఇతడు మా గ్రామంలోని ఒకతన్ని వారి కూతుర్ని పెళ్లి చేయమని అడుగుతాడు, ఇతనికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ ఆ తండ్రి దానికి నిరాకరించాడు. ఎందుకంటే దానికి కారణము ఇతని ఆచారాలు, నియమాలు మాకు విరుద్ధంగా ఉన్నాయి. ఇతను గోవులను వధిస్తాడు, కుక్క మాంసము తింటాడు. ఇలాంటి వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వకూడదని అతను అనుకున్నాడు. అప్పుడు అతను వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కోపంతో ఇతను పర్వతం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలెట్టాడు. అందుకు గాను ముందుగా ఆ తండ్రిని చంపాడు, అతని 3 కుమారులను చంపాడు. ఇంకా తర్వాత మా మేకలను, గోవులను అన్నిటిని వధించాడు. ఎంతో మందిని అటు వెళ్ళిన వాడిని చంపడము ఇలా చేసి ఇప్పటికి 11 మందిని బలి తీసుకున్నాడు ఇతను. ఇలాగే నిన్ను గట్టిగా పట్టేసుకొని మేము తీసుకొచ్చాము, మీ దగ్గర ముందుంచాము అని చెప్తాడు. కాబట్టి మాకు న్యాయం చేయాలి అని అంటాడు. అంటే అప్పుడు విరాట్ అడుగుతాడు, వీరు చెప్పింది దానికి నీ సంజయ్ ఏమిటి అంటే, ఎవరు నువ్వు అంటాడు అతను. మహారాజువా అని అడుగుతాడు. నేను మహారాజుకి సేవకుని, అలాగే న్యాయానికి సేవకుని అని చెప్తాడు అన్నట్టు. నీకెలా తెలుస్తుంది న్యాయం అంటే అని అడగాడు. ఇక్కడ మేము చెప్పేది వినే కదా నువ్వు న్యాయము అన్యాయము డిసైడ్ అయ్యేది అంటాడు. నువ్వు కూడా చెప్పు, వాళ్ళు చెప్పారు కదా, నీ కోణంలో కూడా నేను వింటాను అంటాడు. అంటే ఆయన ఏమంటాడు, నేను చంపిన తండ్రి పట్ల, అతని కొడుకుల పట్ల నేను చేసింది న్యాయమే. ఎందుకంటే అతను డబ్బుకు ఆశపడి వేరే అతనికి ఇచ్చాడు. అది నా ప్రకారంగా అది న్యాయమే అని చెప్తాడంట. అలాగే ఏమని చెప్తాడంటే, వీరు అదిని తప్పుగా భావించి నా మీద దూషించారు, కాబట్టి నేను అలా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పే పద్ధతి, వీరు నా మీద ఆరోపణలు, వాటిని నేను తిరస్కరిస్తున్నాను అంటాడు. తిరస్కరిస్తున్నాను చెప్పి ఊరుకుంటాడు. ఊరుకుంటే మిగతా గ్రామీణులు కోపం వస్తుంది. విరాట్ పైకి అలా మాట్లాడతావా అని వాళ్ళ కోపం వస్తుంది. అక్కడ ఉన్న భటుడు కూడా అక్కడ కొడతాడు అన్నట్టు కోడాతోటి. అయితే అప్పుడు విరాట్ అంటాడు, అది నీకు ఎలా న్యాయం అవుతుంది అని అంటాడు. అవును, ఆవేశంతో నా చేతులు ఏం పని చేస్తా నాకే తెలియదు, అప్పుడు నేను అదే చేశాను అంటాడు. ఆయన ఆ సమాధానం ఇస్తాడు. అయితే అప్పుడు విరాట్ ఏమంటాడంటే, నువ్వు అన్యాయంగా 11 మంది జీవితాన్ని నాశనం చేశావు కదా అని అడుగుతాడు. దీనికి ఆయన సమాధానం చెప్పాడు. మరి దీనికి నేను తీర్పు చెప్పాలి కదా అని విరాట్ అనుకుంటాడు. అప్పుడు ఎప్పుడు కానీ విరాట్ ఏం చేస్తాడు, ఒక రోజు సమయం తీసుకొని నెక్స్ట్ డే చెప్తాడు. ఎలా అంటే, చేతులు కాళ్ళు కడుక్కొని బంగ్లా మీద అటు ఇటు తిరుగుతూ, మరి ఏదైనా తీర్పు చెప్పే ముందు మనసులో శాంతం ఉండాలి, భావోద్వేగాలు ఉండొద్దు, అలాగే న్యాయంగా ఉండాలి అని అనుకొని, భగవంతుడి అనుగ్రహం కూడా దానికి ఉండాలి అని ఇన్ని చేసుకొని సరైన తీర్పు ఇవ్వాలని ఆయన ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాడు అన్నమాట. ఈసారి కూడా అలాగే చేయాలనుకుంటాడు. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా ప్రతి రాగానే ఈసారి కూడా ఒక రోజు తీసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ గ్రామస్తులు బతిలాడతారు, దయచేసి మీరు ఇంత సమయం తీసుకోవద్దు, మీరు నాకు ఈ క్షణమే తీర్పునివ్వాలని చెప్తాను. ఎందుకు అంటే, మేము 7 రోజులైంది ఇతన్ని మేము అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ తీసుకొచ్చాము, చాలా కష్టం మీద పట్టుకొచ్చాము, మా శ్రమను గుర్తించండి. అక్కడ మా పశువులకి ఫుడ్ పెట్టడం లేదు, మా పొలాలను చూసుకునే వారు లేరు, ఇంటి పట్టున ఎవరు లేరు. ఇతడి శిక్ష పడితే మేము సంతోషంగా వెళ్ళిపోతాం. మరి
మీ మీద నమ్మకంతో అక్కడి నుంచి వచ్చాము, దయ తెలిసి మా మీద దయ తెలిసి ఈ క్షణమే మీరు తీర్పు చెప్పాల్సిందిగా కోరుతున్నాము అని ఆ గ్రామస్తులు బతిలాడతారు విరాట్ని. అప్పుడు విరాట్ ఏం చేస్తాడు, సరే అని చేసి నువ్వేం సంజయ్ చెప్పుకుంటావు 11 మంది చంపిన వాడి గురించి అంటే అతను ఏమి మాట్లాడాడు అన్నట్టు. సరైనగానే అనుకుంటాడు అతను. ఇంకా ఏం చేయాలో తోచక ఇతను అంటాడు, నువ్వు 11 మందిని ఉట్టి పుణ్యాన నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఒక వ్యక్తి ఒక జీవి పుట్టడానికి మన మనిషి పుట్టడానికి 9 నెలలు కడుపులో తీసుకుంటుంది కదా. నువ్వు అట్లా 11 మందిని చేసావు కాబట్టి అతను ఎప్పుడు మరణ శిక్ష వేసేవాడు కాదన్నట్టు. ఎందుకు అంటే యుద్ధం ద్వారా ఎంతో మందిని కోల్పోవడం చూశాడు కదా విరాట్. అప్పటి నుంచి మరణ శిక్ష బదులు ఏం చేసేవాడంటే అంధకారంలో వేయడం కానీ, లేకపోతే గుట్టల మీద రాళ్ల పని చేస్తూ తయారు చేసే ఖైదీలుగా కానీ, అలాంటి శిక్షలు ఇంకా 3-4 ఉంటే అలాంటివి విధించేవాడు. కానీ జీవితాన్ని హరించే హక్కు మనకు అంటే చంపే హక్కు మనకు లేదు, భగవంతుడు ఇచ్చాడు అనే కాన్సెప్ట్ మీద ఈ విరాట్ యుద్ధాన్ని మానుకున్న తర్వాత అసలే మరణ శిక్ష విధించేవాడు కాదు. అంతకుముందు ఎన్నో మరణ శిక్షలు ఉండి అక్కడ రక్తపాతాలతో రాళ్ళన్నీ ఎరిపెక్కేటివట. ఇతని తర్వాతనే ఆ రాళ్ళు తెల్లగా అయిపోయాయి, మరణ శిక్ష లేకుండా ఉన్నాయి, అప్పుడు నేరాలు కూడా తగ్గాయని చెప్పారు. అయితే ఇతను చేసిన తప్పుకు ఎలా విధిస్తాడంటే, నువ్వు 11 సంవత్సరాలు అంధకారంలో ఉండాలి, అంధకార గదిలో ఉండాలి. అవి కూడా గదులు ఎలా ఉంటాయంటే భూమి లోపలికి తవ్వుతూ ఉంటాయి, తవ్వుతూ కొత్త గదులు వస్తే ఇంకా లోపలికి తవ్వుతూ ఉంటారన్న. అంతటి అంధకారం ఉంటాయి లోపల గదులు. అందులో నువ్వు 11 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ నువ్వు 11 మందిని చంపావు కాబట్టి సంవత్సరానికి 11 సార్లు అంటే కొర్ర దెబ్బలు శిక్ష అనుభవించాలి. అంటే ప్రతిసారికి 100 కొర్ర దెబ్బలు, అట్లా 11 సార్లు 11 కొర్ర దెబ్బలు అనుభవించాలని చెప్తాను. ఇలా నువ్వు సంవత్సరానికి 11 కొర్ర దెబ్బలు, 11 సార్లు కొర్ర దెబ్బలు 100 అన్నట్టు. ఆ తర్వాత 11 సంవత్సరాలు అంధకారంలో ఉండిపోవాలి. ఇది శిక్ష విధించి నేను సరైన శిక్షణ విధించాను అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ ఇది సరి కానిది అని నీకు అనిపిస్తే ఇంకా నీపైన నేను దయ ఉంచి ఇది ఇచ్చాను, నీకు సంజయ్ ఇచ్చే సమయం కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఎలా అంటే పాపభీతి లేదు నీకు, అలాగే నీలో ఇంకా ఏంటంటే భయం లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే క్షమాభిక్ష కోరుకోవట్లేదు. మరి ఇలాంటి కేసు నాకు ఎప్పుడు రాలేదు కాబట్టి నేను నా పొరపాట్లకు ప్రాయచిత్తంగా అసత్యానికి దూరంగా ఉంటూ మరణశిక్ష లేకుండా ఇలాంటివి చేస్తున్నాను అని చెప్తాడు. అంటే నీ పట్ల కొద్దిగా దయ చూపాను అంటాడు. ఇంకా నువ్వా నా పట్ల దయ చూపావా అంటాడు అతను. నేను హత్య చేశాను కాబట్టి నువ్వు నాకు మరణశిక్ష విధించు. అది కాకుండా నీ భయంతో అంటే రక్తం చూస్తే భయం అన్న నీ భీతితోటి నువ్వు చేసిన పాత ప్రాయచిత్తం కోసం అంటూ దాని భయాన్ని లోపల పెట్టుకొని నా జీవితాన్ని, నా మధుర స్మృతులను హరించి వేస్తున్నాను. ఒక్క క్షణంలో చంపేస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అది కాకుండా నన్ను 11 సంవత్సరాలు అంధకారంలో వేస్తున్నావు అంటే ఎలా ఉంటుంది నీకు తెలుసు? అంధకార గుహలు కొరడా దెబ్బ రుచి ఎప్పుడైనా నువ్వు చూసావా? నువ్వేం న్యాయ దాని రుచి చూసావా? అక్కడ కూర్చొని చెప్తున్నావు, నీకు ఏ అనుభవం ఉందని చెప్తున్నావు, ఏం చూసని చెప్తున్నావు అని ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. వేసి వెలుతురులో కాలాల్ని లెక్క పెట్టుకుని ప్రకృతితో కలిసి ఉండే మీకు అంధకారంలో జీవిస్తున్న ఖైదీల గురించి మీకు ఎలా తెలుస్తుంది? ఇది నువ్వు సరైన న్యాయమని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు న్యాయాధికారి కాదు. నేను కోపంతో కేవలం ఆవేశంతో ఆవేశ పిశాచి నన్ను ఆవహించడం వల్ల నేను చేసిన తప్పులు ఉచితమే. కానీ నువ్వు శాంతంగా ఉండి అందరి జీవితాన్ని హరించి వేస్తున్నావు, నువ్వే పెద్ద అపరాధివి అని అంటాడు అన్నట్టు. ఈ మాటలు వింటుంటే అతనికి మళ్ళీ అతను అన్న చనిపోయినప్పుడు ఎలా అయ్యాడో అలాంటి కదలికలు మొదలవుతాయి నీకు. కాబట్టి నీకు ఆ న్యాయాధికార స్థానం నీది కాదు, నువ్వు దిగు, అది దిగిపో, నువ్వు అక్కడ ఎవరికి తీర్పు చెప్పొద్దు, నువ్వే పెద్ద అపరాధివి, అది ద్రోహం జరుగుతుంది, మోసం జరుగుతుంది అని అంటాడు అన్నట్టు. ఇంకా అతన్ని కొట్టి వాళ్ళు
తీసుకెళ్తారు. కానీ అప్పుడు ఈయనేమంటాడు, నేను ఒక్కసారి శిక్ష విధించాక దాన్ని వెనక్కి తీసుకునేది లేదు అని అంటాడు. పంపిస్తాడు. కానీ ఆయన మనసులో తొలిచివేస్తుంది ఈయన మాటలు. ఒకసారి అతను తిరిగి చూస్తే వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు కళ్ళు ఎలాగున్నాయో, ఈయనను ఎలా ప్రశ్నించాయో అవే ప్రశ్న, అదే చూపు ఈయనకు కనిపిస్తుంది. ఈ అపరాధి నుంచి చూపులు కూడా, ఆ ప్రశ్నలు అడగడం కూడా అది ఆయన గుండెను తొలిచివేస్తుంది అన్నట్టు. నిద్రపోకుండా చేస్తుంది. శిక్ష అయితే విధించాడు కానీ ఆయన మనసును కదిలించి వేస్తుంది. శాంతంగా ఉండలేకపోతాడు. రాత్రంతా పచార్లు కొడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏది చేసినా ఇంట్లో వాళ్ళు ప్రశ్నించరు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సత్యాన్వేషి, సత్యంగా ఉంటాడు. సరైన పనులే చేస్తాడు కాబట్టి ఆయన ఏదంటే దానికి శిక్ష వహించడమే, ఇంటి వాళ్ళే అని బయట వాళ్ళు కానీ. ఇంకా అతను నది దగ్గర స్నానం ఆచరించి పసుపు బట్టలు వేసుకుంటాడు. దాని సంకేతం వేరేనమాట. వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు విరాట్ని చూడగానే ఏదో యాచించడానికి వస్తుండని ఆయనకు అర్థమవుతుంది. అతని దుస్తులు ముద్దు పెట్టుకుంటారు. దాని అర్థం ఆయన ఏదో కోరుకుంటున్నాడు, ఏదో యాచిస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. అయి రాజుగారు అడుగుతారు, నువ్వేదో అడగదలుచుకున్నావో అడుగు అంటాడు. 1 నెల నేను శాంతంగా ఈ ప్రదేశానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఏం ప్రశ్నించకుండా నాకు విరామం ఇవ్వండి. సత్యాన్ని కోసం వెతుకుతున్నాను. ఆ సత్యాన్ని అసత్యానికి దూరంగా ఉండడానికి, అన్యాయానికి దూరంగా ఉండడానికి నాకు 1 నెల గడువు ఇవ్వండి. నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తారనమాట. ఇది నెల రోజులు మీరు ఇది అంటే మన న్యాయస్థానానికి దూరంగా ఉండడం విచారకరమే. కానీ మీ మార్గానికి నేను అడ్డవను. మీకు సత్యం దొరకాలని కోరుకుంటున్నాను అంటాడన్నట్టు రాజు. మీరు అందులో విజయస్తులు కావాలని కోరుకుంటున్నాను చెప్పి సమ్మతమే అని ఇచ్చేస్తాను. ఆ తర్వాత అతను ఇంకా ఇంటికి వచ్చి ఇంటి వారికి కూడా అదే విషయం చెప్తాడు. మరి ఆయన సత్యాన్వేషణ ప్రయాణం ఎలా మొదలైంది అని నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ తెలుసుకుందాం ఇంకొంత. థ్యాంక్ యూ సో మచ్.